హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వెజ్ లవర్స్ కోసం చాలా మందికి ఇష్టమైన వంకాయతో ఆంధ్రాలో ఫేమస్ ఫంక్షన్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. గుత్తి వంకాయ కర్రీని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూనే ఉంటారు, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలనుకుంటారు, అంత టేస్టీగా వస్తుంది. ఈ గుత్తి వంకాయని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ 1/2 కిలో వరకు నల్ల వంకాయల్ని మీడియం సైజులో ఫ్రెష్గా ఉండే వాటిని తీసుకుని పుచ్చులు లేకుండా చూసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి మసాలాను ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. పల్లీలు అనేవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు అనేది మనం మళ్ళీ సెపరేట్గా మసాలాని యాడ్ చేయం కాబట్టి ఇందులోనే వేస్తున్నాం కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న సైజులో ఉండే 5-6 యాలకులు, 1-8 లవంగాలు, 1 ఇంచు సైజులో ఉండే దాల్చిన చెక్కను కూడా వేసుకుంటున్నాను. దాంతో పాటుగా ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు జీడి పలుకులను కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర జీడి పలుకులు లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను వేసుకుని మన స్పైసీనెస్కి తగ్గట్టుగా 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుని కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మసాలాలు అనేవి మాడిపోకుండా చూసుకోండి. ఇలా మసాలాలన్నీ కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు సైజులో ఉండే అల్లాన్ని శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 7-8 వెల్లుల్లి గబ్బాలు కూడా వేసుకుని ఆ తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 మీడియం సైజులో ఉండే టమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని 1/2 కప్పు వరకు వేసుకుని ఆ తర్వాత ఈ గ్రేవీకి సరిపడగా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అనేది వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఈ విధంగా గ్రేవీని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కొద్దిగా స్టఫ్ చేసుకోవాలి. మసాలా అనేది కొద్దిగా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువగా పెట్టారంటే ఆయిల్లో వేసి కదిపినప్పుడు మనకి వంకాయ అనేది విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగానే స్టఫ్ చేసుకోండి. ఇలా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫంక్షన్స్లో చేసేటప్పుడు ఏంటంటే బల్క్లో చేస్తారు కాబట్టి కొంతమంది స్టఫ్ పెడతారు, కొంతమంది స్టఫ్ చేయకుండానే డైరెక్ట్గా ఆయిల్లో వంకాయని ఫ్రై చేసేస్తారు. అలా కాకుండా స్టఫ్ చేస్తేనే వంకాయ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకాస్త టేస్ట్ని పెంచడానికి ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి కొద్దిగా చింతపండు వేసుకుని ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఇందులోకి స్టఫ్ చేసిన వంకాయల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. గుత్తి వంకాయలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొన్ని కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే వేశాను. ఇలా వంకాయలన్నీ వేసుకుని కాస్త మగ్గిన తర్వాత నెమ్మదిగానే వంకాయల్ని వెనక సైడ్ కూడా టర్న్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి వంకాయలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వంకాయలు మగ్గించామంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉండిపోయి వంకాయ అనేది సరిగా మగ్గక టేస్ట్ అనేది బాగోదు. అందుకని వంకాయల్ని బాగా మగ్గించుకున్న తర్వాత వీటిని సెపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వంకాయలన్నీ పక్కకి తీసేసుకున్న తర్వాత నేను ఇందులోకి సెపరేట్గా మళ్ళీ ఆయిల్ యాడ్ చేయట్లేదు, ముందుగానే కొంచెం ఎక్కువగా వేశాను కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుని లైట్గా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని చీలికలుగా వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం గ్రేవీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ వేసుకున్న తర్వాత తొందరగా అడుగంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్యలో కదుపుకుంటూ ఈ గ్రేవీని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకుని ఆ పులుసుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు అనేది చాలా లైట్గా పడుతుంది.
ఎక్కువగా వేసేసుకున్నారంటే పులుపు టేస్ట్ వచ్చేస్తుంది. చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తినే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసేసుకుని ఒక్కసారి నెమ్మదిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి మీద మూత పెట్టుకుని ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 5 నిమిషాల పాటు వంకాయలన్నిటికీ ఈ గ్రేవీ పట్టుకునేలాగా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా ఒకసారి నేను చెక్ చేసుకుంటే సాల్ట్ అనేది కొంచెం తక్కువైంది కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేస్తున్నాను. మీరు కూడా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇదే టైంలో సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మంచి ఫ్లేవర్ని యాడ్ చేయడానికి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని వేడివేడిగా రైస్తో కానీ లేదంటే బగారా రైస్ లాంటి వాటితో కానీ రోటీ చపాతీ లాంటి వాటితో కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కొంచెం లెందీగా అనిపించినా సరే ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నారంటే ఈ టేస్ట్కి కంపల్సరీ ఫిదా అవ్వాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.